నెగ్గాలంటే తగ్గాలి. మనిషి తాను అనుకున్న పనిలో ఏదో విధంగా విజయం సాధించాలనుకుంటాడు. కండబలంతోనో, పదవి ద్వారానో, పాండిత్యం ప్రదర్శించో, వాక్చాతుర్యంతోనో తన కార్యక్రమంలో సంపూర్ణ విజయం సాధించేదాకా నిద్రపోడు. తలపెట్టిన పని సరైనదేనా, ధర్మబద్ధమైనదేనా, ఇతరులకు హాని కలిగించేదా, నడుస్తున్న మార్గం సరైనదేనా ఇవేవీ ఆలోచించే స్థితిలో సాధారణంగా ఉండడు. పని పూర్తి కావాలంటే దగ్గరి దారేదో చూసుకుంటాడు. చాలామందిలో ఈ లక్షణం చూస్తూ ఉంటాం. చతుర్విధ ఫల పురుషార్థాల గురించి మన సనాతన ధర్మం వివరించింది. ధర్మంగా అర్థం సంపాదించి ధర్మంగానే కోరికలను తీర్చుకుంటూ మోక్షప్రాప్తి పొందమని చెప్పింది. విజయం సాధించడానికి పట్టుదల అవసరమే కానీ అది మొండి పట్టుదల కాకూడదు. సాహసం అవసరమే కానీ దుస్సాహసం కారాదు. ఆలోచన అవసరమే, దురాలోచనగా మారకూడదు. అవసరమైన చోట అణకువ, వినయం, విధేయత, మౌనం కూడా ఆయుధాలుగా మారాల్సి వస్తుంది. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడున్నప్పుడు అతడు మౌనంగా ఉండటమే సమంజసం. ఒకవేళ ఏదైనా మాట్లాడినా మూర్ఖులు లెక్క చేయకపోగా అవమానిస్తారు, అవహేళన చేస్తారు. వర్షపు ఋతువులో చెరువుల దగ్గర కప్పల బెకబెకలే బాగా వినిపిస్తాయి. అటువంటి సమయంలో కోకిల తన పంచమ స్వరం వినిపించక మౌనంగానే ఉంటుంది. ఆ ధ్వని కాలుష్యంలో తన స్వరం వినిపించకపోవడమే మంచిదనుకొని మిన్నకుంటుంది. అంత మాత్రం చేత అది ఓడినట్లు కాదు కదా. అనువుగాని చోట అధికుల మనరాదు అన్న వేమన పలుకులు అక్షర సత్యాలు. అండపిండ బ్రహ్మాండాలను తనలో నిక్షిప్తం చేసుకున్న విశ్వపురుషుడు శ్రీమన్నారాయణమూర్తి బలిగర్వం నాశనం చేయడానికి మరుగుజ్జు రూపం అంటే వామనావతారంలో వెళ్ళాడు. అంత మాత్రాన తగ్గినట్లు కాదు. భక్తుడికి ఐశ్వర్యం ప్రసాదించే ఈశ్వరుడు కపాలంతో భిక్షాం దేహి అన్నాడు. ఒంటి నిండా భస్మం పూసుకున్నాడు. ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి కవచకుండలాలను దానంగా అడిగి తీసుకున్నాడు. కార్యసాఫల్యం కోసమే కదా. సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమను మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డుకుంటుంది. కబలించేందుకు నోరు తెరుస్తుంది. సూక్ష్మరూపుడై ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు హనుమంతుడు. అంతటి బలశాలి అక్కడ అంగుష్ట మాత్రుడు కావలసి వచ్చింది. అదంతా కార్యసాఫల్యం కోసమే కదా. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, నిరహంకారం, విధేయత, సమయస్ఫూర్తితోనే పనులు చక్కబెట్టుకోవాలని విధుర నీతి చెబుతోంది. అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుంది అని, నిండి కుండ తొనకదు అని ఇలాంటి సామెతలన్నీ మనం విన్నవే. తెలివి లేనప్పుడు అన్నీ తెలుసు అని విర్రవీగాను. గురువుల నుంచి కొంత జ్ఞానం పొందాక ఏమీ తెలియని అజ్ఞానిని అన్న సత్యం గ్రహించాను అన్న సందేశాత్మక నీతిబోధ భర్తృహరి శతకం వినిపిస్తోంది. మధుర రసాలతో నిండి ఉన్న మామిడి చెట్టు ఆ పండ్ల బరువుకు ఒంగే ఉంటుంది. ఎవరికోసం? మన కోసం. అవి అందుకని ఆ చెట్టును పొగడకుండా ఉండగలమా? నెగ్గాలంటే తగ్గాలి, తగ్గితేనే పగ్గాలు చేతికొస్తాయి.